అందరికీ నమస్కారం అండి. సో, ఈరోజు మా పెద్దమ్మది హెల్త్ హిస్టరీ గురించి మాట్లాడదాం. ఎలా ఉన్నారు? ఏది కనుక్కుందాం. మీరు విందురు గాని. సో, ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేద్దాము పెద్దమ్మని. సో, హాయ్ పెద్దమ్మ. హాయ్. నమస్తే. నమస్తే. పెద్దమ్మ మీరు మీ గురించి మీ పేరు, మీరెక్కడి నుంచి వచ్చారని చెప్పండి. నేను కడప నుంచి వచ్చానమ్మా నేను. నా ఏజ్ 62 ఇయర్స్. మీ పేరు? నా పేరు లక్ష్మి ఎన్. ఓకే. ఫైన్. సో, 62 ఇయర్స్ ఇప్పుడు మీకు. అవునండి. ఫైన్ పెద్దమ్మ. సో, ఒకటి విషయం ఏమంటే మీరు ఎన్ని రోజులయింది డైట్ జర్నీ స్టార్ట్ చేసి నాతో? నేను మీతో డైట్ జర్నీ స్టార్ట్ చేసి 13 డేస్ అయింది. వెరీ గుడ్. అయిందనమాట. సో, 13 డేస్‌లో పెద్దమ్మ మీరు స్టార్ట్ చేసిన రోజు ఎంత వెయిట్ ఉన్నారు? 92.85లో 5 ఉన్నాను. ఓకే. 92.85 కేజీస్ ఉన్నారు. అవును. దాంతో పాటి మీకి ఫస్ట్ డే ఉన్నిన ప్రాబ్లమ్స్ హెల్త్ పరంగా మీకు ఏమేం ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తుంటారు పెద్దమ్మ? నేను కొంచెం ఎక్కువ నడుస్తే నాకు ఎక్కువ ఆయాసం వస్తానింది. స్టెప్స్ ఎక్కితే నేను బేర్ చేయలేని స్టేజ్‌లో ఉన్నాను. హ్మ్. కాళ్ళ నొప్పులు విపరీతంగా ఉన్నినాయి. ఆ తర్వాత ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ కొంచెం ఎక్కువ ఫేస్ చేస్తుంటిని. తర్వాత నైట్ టైమ్స్ దాదాపు నిద్రపోకుండా ఉన్నాను నేను. అంటే 4:00, 3:00, 2:00 అలా ఎప్పుడంటే అప్పుడు నిద్ర వచ్చేది. ఇప్పుడు ఈ 13 డేస్ నుండి సో, ఈ వెయిట్ రెండోదేమంటే ఎప్పుడైనా నడిచినారంటే ఆయాసం వస్తునింది. ఎక్కువ దూరం నడచలేకపోతుండ్రి. మళ్ళా స్టెప్స్ కూడా ఎక్కలేకపోతుండ్రి. తర్వాత మోకాళ్ళ నొప్పులు చాలా ఎక్కువగా మీరు ఫేస్ చేస్తుండ్రి మోకాళ్ళ నొప్పులు. దాంతో పాటు ఏమంటే డిస్టర్బ్డ్ స్లీప్. మీరెప్పుడూ చెప్తుండ్రి లైక్ 3:00, 4:00 పొద్దున్న జామ్ వల్ల నాకు అసలు నిద్రే వస్తుండలేదని మీరు చెప్తుండ్రి. మళ్ళా ఏమంటే ఇండైజెషన్ ప్రాబ్లమ్ కూడా ఇష్యూస్ ఉంది అని చెప్తుండ్రి. ఫైన్. సో, ఇప్పుడేమంటే డయట్ స్టార్ట్ చేసి 13 డేస్ అయిందనమాట. సో, ఈ 13 డేస్‌లో పెద్దమ్మ ఇప్పుడు ఈ రోజు ప్రెజెంట్ వెయిట్ ఎంతున్నారు ఇప్పుడు? ఈరోజు 89.13. వెరీ గుడ్. సో, 89.1 కేజీ ఉన్నారనమాట. సో, ఆల్మోస్ట్ 13 డేస్‌లో 3.75 కేజీస్ తగ్గినారనమాట. దిస్ ఇస్ ఫెంటాస్టిక్ ట్రాన్స్‌ఫర్మేషన్. ఎందుకంటే 13 డేస్‌లో 3.75 కేజీస్ తగ్గడం అంటే ఇన్ అ హెల్తీ వే ఇట్ ఈస్ నాట్ సో ఈజీ అని అందరూ అనుకుంటాం గదా! కానీ పెద్దమ్మ మాటల్లో విందాము ఎలా అనిపిస్తోంది పెద్దమ్మకని. ఇప్పుడు పెద్దమ్మ మీరు డయట్ చేస్తున్నారు. నేను చెప్పినట్టు మీరు ప్రతి ఒక్కటి పాటిస్తున్నారనమాట. దట్ ఈస్ వెరీ గుడ్. ఏమంటే ఇప్పుడు ఈ 13థ్ డే ఈరోజు మీ హెల్త్ బెనిఫిట్స్ పరంగా, మీ హెల్త్ చేంజెస్ పరంగా మీరేం చెప్పదలుచుకుంటున్నారిప్పుడు? నాకు కొంచెం కాళ్ళ నొప్పులు కొంచెం తగ్గినాయి. తర్వాత నాకు ఇండైజెషన్ ప్రాబ్లమ్ బాగా తగ్గింది. తర్వాత నైట్ టైమ్స్ 11:00 అంతా 10:30-11 మధ్యలో నిద్రపోతున్నాను. తర్వాత లేవటం లేదు. డిస్టర్బ్ స్లీప్ అనేది లేదు. వెరీ గుడ్. తర్వాత మిద్దె మెటుకలు ఎక్కితే ఆయాసం అనేది అంత లేదు. వెరీ గుడ్. అంటే దాదాపు ఒక 30% ఆయాసం అనేది దాదాపు తగ్గింది. వండర్‌ఫుల్. వండర్‌ఫుల్. సో, ఇది ఒకటి ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది ఈ రోజు మీకు ఉండలే. చాలా రోజుల నుంచి ఉండింది ఏండ్ల నుంచి ఉంది. కదా! సో, మెనీ ఇయర్స్ నుంచి ఉండిన ప్రాబ్లమ్స్ 13 డేస్‌లో ఇంత హెల్త్ బెనిఫిట్స్ దొరికిందంటే ఒకటి నాకు ఈరోజు ఎంత సంతోషమైందంటే థర్డ్ ఫ్లోర్ వరకు మీరు ఎక్కి వచ్చినారనమాట. అవును. ఐ ఫెల్ట్ సో హ్యాపీ సీయింగ్ థట్. ఇంకొకటి ఏమంటే ఎక్కినా గూడా మీరు ఆయాస పడలేదు. యూ అవునండి. కేమ్ కంఫర్టబుల్‌గా మీరున్నారనమాట. అవును. ఒకటి. రెండోది ఏమంటే మోకాళ్ళ నొప్పి కూడా ఇప్పుడు కొంచెం వరకు ఓకే అంటున్నారు. అవును. తర్వాత మీరు నడిచినప్పుడు నేను అబ్జర్వ్ ఏం చేసినానంటే యూ ఆర్ లైక్ కొంచెం కంఫర్టబుల్‌గా మీరు నడుస్తున్నారు అని కొంచెం ఫాస్ట్‌నెస్ వచ్చింది. ఫాస్ట్‌నెస్ వచ్చింది నడిచేదాంతో. వెరీ గుడ్. మళ్ళా ఏమంటే ఇండైజెషన్ ప్రాబ్లమ్ అనేది తగ్గింది. అవును. మోస్ట్ ఏమంటే నిద్ర అనేది అందరికి ఎంత ముఖ్యం గదా! సో, ఆ నిద్ర గూడా షీ ఈస్ హ్యాండ్లింగ్ ఇన్ అ గుడ్ వే. అంటే 10:30, 11:00కి పడుకుంటే పొద్దున వరకు లేవనంటే ఎంత బాడీ ఎంత కంఫర్టబుల్‌గా ఫీల్ అయింది. ఎన్నో ఇయర్స్ నుంచి ఉండిన ప్రాబ్లమ్స్ 13 డేస్‌లో ఇంత రిజల్ట్ వచ్చిందంటే సో, పెద్దమ్మ జర్నీ వచ్చి 3 మంత్స్ టు 6 మంత్స్ ప్లాన్ ఉందన్నమాట. సో, మళ్ళా మాట్లాడదాం ఎలా ఉంది ఏవని. సో, పెద్దమ్మ ఇంకేమైనా మీ గురించి లైక్ ఇంకేమైనా చెప్పదలుచుకుంటున్నారా? లైక్ ఈ డయట్ మీకెలా హెల్ప్ అయితా ఉంది? లైక్ ఎవరైనా ఇప్పుడు చేయాలని అనుకోని క్వైరీలో ఉంటారనమాట. వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఈ డైట్ తీసుకొని వెయిట్ తగ్గుతాను ఒకటి. రెండోది హెల్త్ ప్రాబ్లమ్స్ క్రానికల్‌గా ఉన్న ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా రెడ్యూస్ అయితాయి. వెరీ నైస్. సో, ఏమంటే ఈ 13 డేస్‌లో మీరు చూసిన రిజల్ట్ డిఫరెన్సెస్ అన్నమాట ఇవి. డిఫరెన్స్‌ని బట్టి నేను చెప్పగలుగుతున్నాను. వెరీ నైస్ పెద్దమ్మ. హ్మ్. సో, చాలా సంతోషమైంది. ఇంకొకటేమంటే, ఒకటి ఫేషియల్ ఫ్యాట్ అనేది కొద్దిగా తగ్గిందనమాట. మనం అబ్జర్వ్ చేసినప్పుడు 13 డేస్ వెనక ఉన్న ఫేస్ కొంచెం ఫేషియల్ ఫ్యాట్ డబుల్ చిన్ అనేది కొద్దిగా తగ్గిందనమాట. నేను డిఫరెన్సెస్ చూస్తున్నాను. ఒకటి. సో, ఏం చెప్పదలుచుకున్నానంటే, ఇట్ ఈస్ నాట్ జస్ట్ వెయిట్ లాస్. ఇదేమంటే ఫిక్సింగ్ ద రూట్ కాజ్. ఇక్కడ రూట్ కాజ్‌ని ఫిక్స్ చేసి అన్ని పిల్లర్స్‌లో మనం వర్క్ చేసినామంటే డెఫినైట్‌లీ ఇట్ ఈస్ పాసిబుల్. లైఫ్ స్టైల్ డిజార్డర్స్ నుంచి ఏం ఇబ్బంది పడుతున్నారు, ఎవరే గాని ఏం ఇబ్బంది పడుతున్నారు, డెఫినైట్‌లీ ఇది ఒకటి ట్రాన్స్‌ఫర్మేషన్ అనే చెప్పొచ్చు మీకు. ఇట్ ఈస్ వండర్‌ఫుల్ హెల్త్ ట్రాన్స్‌ఫర్మేషన్ జర్నీ అని చెప్పొచ్చు. సో, థాంక్ యూ సో మచ్ పెద్దమ్మ. థాంక్ యూ అమ్మా. థాంక్ యూ. థాంక్ యూ ఆల్.